హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చపాతీలు చేసేటప్పుడు నాకు ఎందుకో రామాయణం గుర్తుకొచ్చింది. రామాయణం ఏంటంటే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోతాడు కదా. అంటే ఆయన చెల్లె చేసిన తప్పుకి చెల్లెను తప్పు అని చెప్పకుండా అక్కడ వాళ్ళ మీద పగ తీసుకోవడానికి సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయి ఆయన లంకలో బంధించుకుంటాడు. ఇంకా ఆమెతో ఏం చెప్తాడు, మీ రాముడు కానీ మీ వాళ్ళెవ్వరు కానీ లంకను దాటి నన్ను చేరుకోలేరు, నువ్వు ఇక్కడనే బందీగా ఉండాల్సిందే, నా కింద ఉండాల్సిందే ఆమె అని అన్ని విధాలుగా టార్చర్ పెడతాడు. ఆమె కొంచెం టైం పట్టింది కావచ్చు కానీ రాములవారు ఆమెను చేరుకోవడానికి. ఫైనల్గా అయితే ఆమెను చేరుకున్నాడు. అంటే చెడుపై మంచి జయించడానికి టైం పడుతుంది కావచ్చు కానీ ఖచ్చితంగా మంచి జయిస్తుంది. ఆయన లంకను చేరుకోవడానికి చిన్న ఉడత సహాయం అందించింది. అంటే మనకు మంచి జరిగే అంటే టైం వచ్చినప్పుడు ప్రతిదీ మనకు మేలే చేస్తుంది. ఎందుకంటే రాములవారు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళే టైంలో ఆంజనేయ స్వామి కలుస్తాడు, ఆయన హెల్ప్ చేస్తాడు, వాలి సుగ్రీవులు హెల్ప్ చేస్తారు, ఇంకా ఎవరు లాస్ట్కి ఉడత కూడా సహాయం చేస్తుంది. అట్లా ఆడవాళ్ళ ఉసురు, ఆడవాళ్ళ కన్నీళ్ళు ఎప్పటికీ కూడా మనం పెట్టుకోకండి. ఎందుకంటే రావణాసురుడు ఎప్పుడైతే ఆమెను బంధించి ఆమెను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసి ఆమెను హింసించిండో అంతకంత ఆయన రాజ్యం మొత్తం కుప్పగూలిపోయింది. మన పురాణాలలో ఆడవాళ్ళని హింసించిన వాళ్ళు ఎక్కువ కాలం అది కాలేదు, కొంచెం టైం పట్టింది కావచ్చు కానీ లాస్ట్కి అయితే మంచి జయించింది. అందుకనే ఆడవాళ్ళని కంట నీళ్ళు రాకుండా, వాళ్ళ కలకల రాకుండా చూడండి. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నాకు ఇప్పుడు చపాతీ చేస్తున్న టైంలో ఎందుకో రామాయణం గుర్తుకొచ్చి ఇది చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.